3 సంవత్సరాల్లో కళ్ళు మూసుకోండి, 3 సంవత్సరాల్లో పోతాడు చంద్రబాబు నాయుడు, మళ్ళీ అధికారంలోకి వచ్చేది నేనే అంటూ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు ఎలా చూడాలంటారు? పేర్ని నాని ఒకడు, జగన్మోహన్ రెడ్డి ఒకడు మెంటల్ వచ్చి మెంటల్ మాటలు మాట్లాడుతూ ఉన్నారు. మనం చూస్తూ ఉన్నాం వారం రోజుల నుంచి. సత్తెనపల్లి దగ్గర రెంటపాళ్ళలో పర్యటన దగ్గర రప్పా అని చెప్పానని కేడర్ చేత ప్లకార్డులు పట్టించి అక్కడ కేడర్ 3 చనిపోవడానికి కారణమైనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అలాగే 101, 175 అని చెప్పి నీ కేడర్ని, నీ కార్యకర్తలను మోసం చేసి వాళ్ళు సూసైడ్ చేసుకొని బెట్టింగులు పెట్టి సూసైడ్ చేసుకొని చనిపోవడానికి కారణం జగన్మోహన్ రెడ్డి. ఇవాళ మళ్ళా కేడర్ అంతా స్తబ్దతగా ఉంటున్నారు. వాళ్ళు ఎక్కడ బయటకు వచ్చే పరిస్థితి లేదు. పార్టీ ఉంటుందో పోద్దో బతుకుద్దో బతకదో అన్న డౌట్లో మళ్ళా ఇవాళ పేర్ని నాని పార్టీని బతికించడానికి ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి పేర్ని నాని. ఇవాళ నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు చంద్రబాబు నాయుడు గారు ఇంకేముంది పని అయిపోయింది, మేము వస్తే వడ్డీతో సహా తీరుస్తాము అని ఏళ్ళు చూపించటం, జగన్ ప్రెస్ మీట్లో మాట్లాడతాం. జగన్ కంటే ఆల్రెడీ లండన్ మందులు కూడా పనిచేయట్లేదు, పిచ్చెక్కి మాట్లాడుతూ ఉన్నాడు. ఈ పేర్ని నానికి ఏమొచ్చింది పోయే కాలం, వీడు కూడా అలానే మాట్లాడుతూ ఉన్నారు. ఒక ప్రిస్టేషను, ఒక రకమైన భయాందోళనలో, పార్టీ బతుకుతుందో పోతుందో తెలియనటువంటి ఆందోళనలో వీళ్ళంతా మాట్లాడుతూ ఉన్నారు. గతంలో మీరు చేసిన దానికి ఇప్పుడు చట్ట ప్రకారం చేస్తున్న దానికి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. ఇవాళ ఏం మాట్లాడినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. రెండోది నేను ఒకటే చెప్తున్నా ప్రభుత్వానికి, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి ఒకటే చెప్తున్నా, మీకు జనం కాదనుకొని అని 11 సీట్లకు మిమ్మల్ని పరిమితం చేశారు. 11 సీట్లకు ఎందుకు పరిమితం చేశారు? మేము చేసిన అరాచకపు పనుల వల్లే కదా. మేము చేసిన అరాచక ప్రభుత్వం ఉండి ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, ముస్లింలు ఎవరిని చూడకుండా అందరినీ కూడా మీరు అరెస్టులు చేయటం, అర్ధరాత్రి పూట A1 నోటీసులు ఇవ్వకుండా మీ ఇష్టం వచ్చినట్టు చట్టం, లా అండ్ ఆర్డర్ కూడా లేకుండా పోలీసు డిపార్ట్మెంట్ని కూడా మీ చేతుల్లో పెట్టుకొని మీరు పరిపాలన రాజారెడ్డి రాజ్యాంగం పరిపాలన చేశారు మీరు గత 5 ఏళ్ళు. మీకు అందుకని 11 సీట్లకి మిమ్మల్ని పరిమితం చేస్తే సిగ్గుందా ఏమన్నా? 11 సీట్ల పరిమితం చేసినా మీకు బుద్ధి రాలా, సిగ్గు రాలా? ఇవాళ మళ్ళా మీరు మీ పార్టీని బతికించుకోవడానికి, మీ కేడర్ని నిలబెట్టుకోవడానికి మాట్లాడే మాటలు తప్ప ఈ రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా మిమ్మల్ని నమ్మే పరిస్థితుల్లో లేరు. ఇప్పుడు ఒక పక్కన చూస్తే పేర్ని నాని అదే మాటలు, ఏముంది చంద్రబాబు నాయుడు వయసు 76 సంవత్సరాలు, ఇంకెంతకాలం బతుకుతాడు. అలాగే చూస్తే గనక ఇటు జగన్మోహన్ రెడ్డి 3 సంవత్సరాల్లో పోతాడు చంద్రబాబు నాయుడు అంటూ ఇదే మాటలు మాట్లాడటం. అలాగే అసలు రప్ప అనేది సినిమా డైలాగు చెబితే కూడా తప్ప అని జగన్మోహన్ రెడ్డి సమర్థించడం అసలు ఎలా చూడాలంటారు? సినిమా డైలాగులు, సినిమాల్లో ఉన్న వాళ్ళు 100 కార్లు ఎక్కిస్తూ ఉంటారు, 100 మందిని ఫైట్ చేస్తూ ఉంటారు, 100 ఫల్టీలు కొడతా ఉంటారు. మరి జగన్మోహన్ రెడ్డి గతంలో తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని పరదాలు కట్టుకొని ఎందుకు దిగాడు? జనంలోకి ఫల్టీలు కొట్టు, నువ్వు కూడా కార్లు ఎక్కించి తొక్కించు. నిన్న నువ్వు చేసిన పని అదే. నువ్వు ఏటుకూరు దగ్గర, వెంగళాయపాలెం ఏటుకూరు దగ్గర, అడ్డరోడ్డు దగ్గర నువ్వు ఒక వృద్ధుడిని చంపేసి వెళ్ళిన పరిస్థితి. సినిమా డైలాగులకి, సినిమాలకి, నిజ జీవితంలో నువ్వు ఒక రాజకీయ నాయకుడివి, ఒక మాజీ ముఖ్యమంత్రివి. నువ్వు మాట్లాడాల్సిన జనాన్ని మంచి దోవలో, మంచి మార్గంలో పెట్టే మాటలు మాట్లాడాలి. కానీ జనాన్ని ఉద్రేకపరిచాయో, రెచ్చగొట్టే వ్యాఖ్యలో జగన్ మానుకోవాలా? మానుకోకపోతే ఇప్పటికే బుద్ధి తెచ్చారు నీకు. ఇంకా జనం రానున్న రోజుల్లో నీకు ఇంకా అసలు బుద్ధే వచ్చే పరిస్థితే లేదు. చంద్రబాబు నాయుడు గారు 75 సంవత్సరాల వయసులో కూడా ఇవాళ ఈ రాష్ట్రం అమరావతి, పోలవరం, సంక్షేమం, అభివృద్ధి అనే 2 కళ్ళ నినాదంతో ఇవాళ డెవలప్ చేస్తూ ఉన్నారు. ఆయన రోజు 18 గంటలు పనిచేస్తూ ఉన్నాడు. నువ్వు 18 నిమిషాలు నిలబడి మాట్లాడలేవు. నీ మొహానికి నువ్వెట్లా ఆయనతో పోల్చుకుంటావు? ఇవాళ చంద్రబాబు నాయుడు గారు 75 ఏళ్ల వయసు అని మీరు ఎగిరెగిరి పడ్డా కూడా లోకేష్ ఉన్నాడు. దట్ ఈజ్ లోకేష్. మిమ్మల్ని మీ అంతు చూడటానికి, మీ సంగతి చూడటానికి చంద్రబాబు నాయుడు గారు అంత మంచోడు మాత్రం లోకేష్ కాదు. అయితే మీరు లోకేష్ని ఏమైతే మీ నోటితోటి పప్పో అదో ఉప్పో చెప్పో అన్నారో, మీరు ఇవాళ మీకు నిప్పులాగా మీ గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తా ఉన్నాడు. మీకు మనశ్శాంతి అంటూ లేదంటే అది లోకేష్ గారి వల్లే. మీకు తగిన బుద్ధి కూడా లోకేషే చెప్తాడు భవిష్యత్తులో. నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఏదైతే గనక వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి గురించి చేసిన వ్యాఖ్యలను హైకోర్టు కూడా తప్పుపట్టిన సందర్భంలో నిన్న జగన్మోహన్ రెడ్డి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని సపోర్ట్ చేయటం ఎలా చూడాలంటారు అసలుకి దీన్ని? అసలుకి వాళ్ళ కేడర్ని నిన్న ఒకటి చూడండి, జనసేన పార్టీలో ఎక్కడో ఎవరో ఏదో తప్పు చేశారని వెంటనే ఆ భార్యాభర్త ఇద్దరిని కూడా పవన్ కళ్యాణ్ గారు సస్పెండ్ చేయించారు. కానీ వైసీపీలో ఎవరు ఏం మాట్లాడినా, తెలుగుదేశం పార్టీలో కిరణ్ అనే వ్యక్తి
భారతీరెడ్డి గారిని ఏదో అనుచిత వ్యాఖ్యలు చేశాడని చెప్పి ఇమీడియట్గా 24 అవర్స్లో అరెస్ట్ చేసి తెలుగుదేశం పార్టీ కార్యకర్త 5 సంవత్సరాలు పోరాడినటువంటి కార్యకర్త కిరణ్, ఆ కిరణ్ని తీసుకొచ్చి అరెస్ట్ చేయించి మనాడు తనాడు లేదు, మహిళల్ని ఎవరైనా సరే కించపరిస్తే వాళ్ళని మేము చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు చంద్రబాబు నాయుడు గారు. చట్టపరంగా చర్యలు తీసుకున్నారు, కిరణ్ అరెస్ట్ చేయించి లోపలేయించారు. కానీ నీ పార్టీలో ఎవరు ఏం మాట్లాడినా, రోజా మాట్లాడినా, గతంలో కొడాలి నాని మాట్లాడినా, లేకపోతే అవినాష్ మాట్లాడినా, లేకపోతే వంశీ మాట్లాడినా, లేకపోతే పేర్ని నాని మాట్లాడినా, సజ్జలు మాట్లాడినా, అంబటి రాంబాబు మాట్లాడినా, ఎవ్వరు మాట్లాడినా కూడా మీ జగన్ చూస్తా ఉన్నాడు తప్ప. ఎందుకంటే జగన్ అలా మాట్లాడిపిస్తాడు. ఆ పార్టీలో నుంచి బయటకు వచ్చిన వాసిరెడ్డి పద్మ చెప్తా ఉంది, స్లిప్పులు రాసిస్తాడు. ఆయన ఏం మాట్లాడమంటే అదే మాట్లాడాలి, ఆయన ఏం చెప్పమంటే అదే చెప్పాలి, లేకపోతే వాళ్ళకి పార్టీలో మనుగడ పుట్టగతులు ఉండవు అని వాసిరెడ్డి పద్మ చెప్తా ఉంది. ఇవాళ ఆయన ఏదో నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఒక మహిళ మీద అంత దారుణమైన, ఒక ఎమ్మెల్యే మీద అంత దారుణమైన పదజాలంతో విమర్శలు చేస్తే మహిళా లోకం అంతా కూడా దాన్ని వ్యతిరేకించింది, అందరూ కూడా ఖండించారు. అది కోర్టు కూడా నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డికి అక్షంతలు వేసింది. నువ్వు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి, మహిళల్ని కించపరిచే విధంగా మాట్లాడొద్దు, ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా కూడా మాట్లాడొద్దని కోర్టు చెప్పింది. అయినా జగన్ నోరు తెరిచి ఇది తప్పు అని ఖండించలేదు. జగన్ ఏది కూడా తప్పుని ప్రోత్సహిస్తాడు, ఏమైనా అవినీతిని ప్రోత్సహిస్తాడు, తప్పుని ఎంకరేజ్ చేస్తాడు, రౌడీజాన్ని ప్రోత్సహిస్తాడు. ఇక్కడ ఇంకో విషయం కూడా చూడాలి. అక్కడ నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని సపోర్ట్ చేసిన జగన్మోహన్ రెడ్డి మరి గుడివాడలో ఏదైతే అనగా జెడ్పీటీసీ చైర్మన్ హారిక్ గారు ఉన్నారో ఆమెను సపోర్ట్ చేస్తున్నారు. మళ్ళీ ఇక్కడ ఎలా చూడాలి అసలు దీన్ని? అసలుకి అది ఎలా చూడాలంటే పేర్ని నాని దాన్ని స్కెచ్ చేశాడు. పేర్ని నాని స్కెచ్ చేసింది వీడియోల్లో అన్నిట్లోనూ బయటకు వచ్చినాయి. ఏం స్కెచ్ చేశాడు? ఒక బీసీ మహిళ, ఆ బీసీ మహిళని వెనక లోకేష్ గారు ఉండి ఇదంతా అల్లర్లు చేయించాడు, బీసీ మహిళకి అన్యాయం జరిగిందని బయటికి రండి, బయటకు వచ్చి దీన్ని మనం రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లు చేద్దాం, రాష్ట్ర వ్యాప్తంగా అల్లకల్లోలం చేద్దాం, ఇది కేడర్నంతా రెచ్చగొడదాం అని చెప్పి పేర్ని నాని చేసిన ప్లాను అది. అక్కడ ఎవరు బీసీ మహిళలకి, అసలు తెలుగుదేశం పార్టీ పెట్టిందే బీసీల పార్టీ, బీసీల కోసం, ఎవరైతే పేద బడుగు బలహీన వర్గాలు ఉన్నారో వాళ్ళ కోసం పెట్టిన పార్టీ. ఎప్పుడు కూడా బీసీలకు అండగా, బీసీలు కూడా తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి చూడండి, ప్రతిభా భారతి గారినో లేకపోతే యనమల రామకృష్ణుడినో, అలాగే ఇలా అందరినీ కూడా మన అచ్చెన్నాయుడు గారు, ఎర్రమనాయుడు గారు బీసీలను ఆదరించినటువంటి స్పీకర్లుగా, లోక్సభ స్పీకర్లుగా కూడా చేసినటువంటి ఘన చరిత్ర తెలుగుదేశం పార్టీకి ఉంది. కానీ ఇవాళ మీరు రెచ్చగొట్టే విధంగా ఒక బీసీ మహిళనని అదేదో మీరు కల్పించుకొని పేర్ని నాని స్కెచ్ గీస్తే అది మాట్లాడిన మాటలు తప్ప, వాస్తవంగా జగన్ ఎక్కడా కూడా ఎవరికి అన్యాయం జరిగినా, ఈ రాష్ట్రంలో ఎవరికేమైనా ఇబ్బంది జరిగినా నోరు తెచ్చి ఒక దళిత డాక్టర్ని చీడ్చి కొట్టి చంపితేనో, ఒక దళితుడిని డోర్ డెలివరీ చేస్తేనో నోరు తెరవని జగను ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అంతు చూస్తామో, మేము వస్తే మా కేడర్ మా మాట కూడా వినరు అంటే మీరు రెచ్చగొట్టే పనులు, రెచ్చగొట్టే మాటలు చేస్తున్నారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు నువ్వు అనమానంటే తెలుగుదేశం పార్టీ కేడర్ కూడా తెలుగుదేశం పార్టీ నాయకుల మాట వింటారా? మీరు రోడ్ల మీద తిరుగుతారా? మీరు ఈ రకంగా మాట్లాడిపిస్తారా? ఈ రకంగా నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని అక్కడే చితక కొట్టేవాళ్ళు మహిళలందరూ కూడా. చంద్రబాబు నాయుడు గారు క్రమశిక్షణ కట్టుబాటు దానికి అందరూ కట్టుబడి పనిచేస్తున్నారు తప్ప, లేకపోతే అదే గనక నీలాగా కూడా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే ఇవాళ మీరు బయటికి తిరగలేరు, ప్రెస్ ముందుకు రాలేరు, మాట్లాడలేరు.